సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అనకాపల్లి జిల్లా రావికమంతం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. రామ్ గోపాల్ వర్మ ఈ ఏడాది మే 2న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్లను కించపరిచేలా ఫోటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్టులు పెట్టారంటూ మండలంలోని గుడ్డిప గ్రామానికి చెందిన టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి గల్లా నానిబాబు ఫిర్యాదు చేశారు. ఇక వర్మపై మార్ఫింగ్ నేరం కేసు పెట్టారు. స్టేషన్ కు హాజరు కావాలంటూ హైదరాబాద్ వెళ్లి స్వయంగా ఆయనకు 41A నోటీసులు అందజేశారు. అయితే వారం రోజులు గడువు ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ రావికమంతం పోలీసులను కోరారు. విచారణకు హాజరు కావడానికి వారం రోజుల గడువు కావాలని కోరుతూ తన తరపు న్యాయవాదిని ఆర్జీవీ పోలీస్ స్టేషన్ కు పంపించారు. సినిమా బిజీ షెడ్యూల్ కారణంగా తనకు గడువు కావాలని రామ్ గోపాల్ వర్మ లేఖలో కోరారని లాయర్ చెప్పారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి మీద కేసు నమోదైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 9వ తారీఖున ఆయన మీద నానిబాబు అనే ఒక వ్యక్తి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు కేసు కూడా క్రైమ్ నెంబర్ 172/24గా క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ గారిని హాజరవ్వమని చెప్పేసి 41 CRPC కింద నోటీస్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఆయన వేరే షెడ్యూల్లో బిజీగా అప్పటికే ఉండటం వల్ల ఆయన రావడానికి అవ్వదు కాబట్టి ఆయన తరపు నుంచి ఒక లెటర్ పంపించడం జరిగింది, వారం రోజులు గడివమని. దాన్ని రావికమంతం పోలీసు వారికి అందజేయడానికి వచ్చాము. అయితే పోలీసు వారు రిసీవ్ చేసుకున్నారు. అది పై ఆఫీసుల దృష్టిలో పెట్టి దాని మీద ఏం చేయాలనే దాన్ని ఆలోచించి చెప్తామని చెప్పారు. అయితే దీనికోసం మరి పోలీసు వారు ఏ విధంగా స్పందిస్తారో, టైం ఇస్తారా లేకపోతే దాన్ని రిఫ్యూజ్ చేస్తారా, తీసుకుంటారా అనే విషయం ఇంకా మాకైతే తెలియదు. దాని మీద ఏం జరుగుతుందో చూసి మిగతా విషయాలు